గుమగుమలాడే రొయ్యల ఇగురు ఎలా చేశానో చూపిస్తానండి. ముందుగా మీడియం సైజు రొయ్యలు 2 కిలోలు తీసుకున్నానండి. వీటిని క్లీన్ చేయించిన తర్వాత 1 కిలో 155 గ్రాములు అయింది. ముందు ఒకసారి వాష్ చేసుకుందాం. ఇంకా క్లీన్ చేయాల్సింది చాలా ఉంది. అసలు క్లీనింగ్ ఇప్పుడు మొదలు. అందరూ రొయ్యలకి నరాలు తీయాలంటారు. తీయాల్సిన నరాలు కాదండి, పొట్టపేగు. ఈ కింద వైపు ఉండేది యాక్చువల్గా నరం, ఇది అవసరం లేదు. పైన ఉండేది చూసారా, ఇది పొట్టపేగు. పేగుని మాత్రం తీసేయాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ పై వైపు ఇలా కట్ చేసుకొని ఇలా వేళ్లతో లాగేయచ్చు. మీరు కావాలంటే పిన్నీసు సూది లాంటివి కూడా వాడి తీయచ్చు. కానీ కత్తితో కట్ చేసుకుంటే నీట్గా పక్కకి తీసి పెట్టేయచ్చు. చూడండి, అన్ని రొయ్యలు క్లీన్ చేసేసరికి బాస్కెట్ మీద ఎన్ని పొట్టపేగులు ఉన్నాయో. కాస్త పసుపు కాస్త ఉప్పు వేసి నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. రెండోసారి కడిగేటప్పుడు కాస్త పసుపు కాస్త ఉప్పు, నేను కొద్దిగా నిమ్మకాయ రసం. ఈ నిమ్మకాయ రసం అనేది పూర్తిగా ఆప్షనల్. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, సగం నిమ్మకాయ పిండుతున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేద్దాం. 2 ఇంచుల దాల్చిన చెక్క, కాస్త జాపత్రి, 5 యాలకులు, 10 లవంగాలు దోరగా వేగాక 1 టీ స్పూను సోంపు, 1 టీ స్పూను ధనియాలు. ఇవి దోరగా వేగాక మంట ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. 5 పచ్చిమిరపకాయలు చీరికలు తీసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కోవాలి. 2 ఇంచుల అల్లం, ఒక 20 వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చబద్దాగా నూరుకోవాలి. ఇందాక వేపుకున్న మసాలా దినుసుల్ని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక ఇనప మూకుల్లో 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేగిన తర్వాత ఇందాక చీరికలు తీసుకున్న పచ్చిమిరపకాయలు, అవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా వేపుకోవాలి. కాస్త కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు 30 వంతు వేగిన తర్వాత ఇందులో ఇందాక రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఇప్పుడు బాగా వేగనివ్వాలండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న రొయ్యలన్నీ ఇందులో వేసేద్దాం. రొయ్యలు కాస్త వేగిన తర్వాత మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలండి. ఇప్పుడు మూత తీసి ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. ఇందాక దంచుకున్న మసాలా వేసి బాగా కలపాలండి. ఇందులో ఉన్న వాటర్ మెల్లగా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు కాస్త కరివేపాకు ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చివర్లో దించడానికి ముందు కాస్త కొత్తిమీర వేసి కలపాలి. అంతే అండి, గుమగుమలాడే రొయ్యల ఇగురు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి.